ఓం శ్రీ మాత్రే నమః. ఎప్పుడు తెలియజేసే అంశము వైకుంఠ ఏకాదశి. దాన్నే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటాము. ఆ రోజు అది డిసెంబర్ 30వ తారీఖున మంగళవారం రోజున వచ్చింది. అయితే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటే మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ మనం చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి, ప్లస్ అందరికీ కూడా దీని గురించి మ్యాక్సిమం పీపుల్కి చక్కగా తెలుసు. తెల్లవారుజామున వెళుతుంటారు, వైకుంఠ ద్వార దర్శనం అని చెప్పేసి, ఉత్తర ద్వార దర్శనము అని చెప్పేసి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుంటుంటారు. విష్ణాలయాలన్నీ కూడా ఆ రోజు తెల్లవారుజామున నుంచే, బ్రాహ్మీ ముహూర్తం నుంచి, అంటే 3-3:30 నుంచి భక్తులు వెళుతూనే ఉంటారు. విష్ణాలయాలకి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోవటము అనేది జరుగుతుంది. అయితే ఆ రోజున 3:30 నుంచే దాదాపుగా 3-3:30 నుంచే ఈ వైష్ణవాలయాలు అని అంటాము. ఇవన్నీ కూడా ద్వార దర్శనాలు, వైష్ణవాలయాల్లో ద్వార దర్శనాలు మొదలవుతూ ఉంటాయి. వైకుంఠ ఏకాదశి రోజున మరి అసలు ఆ రోజు ప్రత్యేకత అనంటే, ఆ రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు. కాబట్టి ఈ పర్వదినానికి ముక్కోటి ఏకాదశి అనేటువంటి పేరు వచ్చింది. ఈ ముక్కోటి ఏకాదశి అనంటే ఆ రోజున ఆ ఏకాదశి తిథి అనేటువంటిది 3 కోట్ల ఏకాదశి తిథులతోటి సరి సమానము అని చెప్పేసి ఈ అంత పవిత్రతను కలిగి ఉన్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటూ ఉంటాము. వైకుంఠ ఏకాదశి రోజే పాలకడలి నుంచి అమృతం పుట్టింది అని చెప్పేసి కూడా అంటారు. అంతేకాకుండా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి ఈ ముక్కోటి ఏకాదశి రోజునే ఉపదేశించారు అని కూడా భక్తుల యొక్క విశ్వాసం, నమ్మకం. అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున తెల్లవారుజామునే చక్కగా వెళ్ళి విష్ణాలయాలకి వెళ్ళి సమీపంలో, అంటే విష్ణాలయం అంటే అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో లేదనుకోండి, రామాలయం గుడికి వెళతారు. ఇవన్నీ కూడా విష్ణాలయాలు. రామాలయం గుడి కానీ, నరసింహస్వామి వారి గుడి కానీ, కృష్ణ మందిరం కానీ, ఈ వెంకటేశ్వర స్వామి వారి గుడి కానీ, ఇవన్నీ కూడా విష్ణాలయాలు నాన్న. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవటము అనేటువంటి జరుగుతుంది. సత్యనారాయణ స్వామి వారి దర్శనము అక్కడ కూడా వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోవటం అనేది కూడా విశేషం. ఆ రోజు తెల్లవారుజామున వెళ్ళటము, దర్శనం చేసుకోవటము. అసలు ఎంత ఫ్రెష్గా ఉంటారంటే అంత చలిలో కూడా తెల్లవారుజామున వెళుతుంటారు. 3-3:30 కల్లా లైన్లో నిలబడతారు. ఈ మధ్య టెంపుల్స్ కాస్త ఎక్కువైపోయి ఎక్కువగానే కట్టించారు కాబట్టి కాస్త జనము ఈ డివైడ్ అవ్వడం అని అంటారు. ఒకప్పుడు కొన్ని టెంపుల్స్లో కిలోమీటర్ల మందం లైన్లు ఉండేవి. యథార్థంగా కిలోమీటర్ లైన్లు ఉండేవి. కాకపోతే ఎవరికి దగ్గరగా వాళ్ళు మాత్రం ఈ మధ్య వెళుతున్నారు. ఇప్పటికీ కూడా లైన్ అనేటువంటిది చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి చాలా త్వరగానే పంపిస్తూ ఉంటారు దర్శనం చేసుకొని, అందరికీ ఆ అవకాశం రావాలి అని చెప్పేసి. సరే, ఆ రోజున తెల్లవారుజామున విష్ణుమూర్తి దర్శనం చేసుకోవటము, అంటే మన వెంకటేశ్వర స్వామి వారు కావచ్చు, అది వెళ్ళి దర్శనము అనేది చేసుకొని ఆ రోజు పఠించాల్సిన మంత్రము అనంటే ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్రం. యథార్థంగా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఆ మంత్రాన్ని జపించటము అనేది చాలా చాలా మంచిది. అలా ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అని కావచ్చు, ఆ మంత్రాన్ని ఎక్కువసార్లు చాంటింగ్ చేస్తూ ఉండాలి. అలాగే నేను ఇంతకు పూర్వం కూడా చాలాసార్లు ముక్కోటి ఏకాదశి వాటి గురించి, విష్ణు సహస్రనామావళి చదవటం, పూలదండలు, వీటి గురించి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో తెలియజేస్తా. కానీ ఆ రోజు కట్టె పొంగలి అని చెప్పేసి కూడా నైవేద్యం పెడుతూ ఉంటారు. ప్రసాదము అనేది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటిది. ఈ ధనుర్మాసం మొత్తం కూడా యథార్థంగా కట్టె పొంగలి అని చేసి పెడుతూ ఉంటాము. అలాగే ఆ రోజు విష్ణు సహస్రనామావళిని చక్కగా చదువుకోవటం ఒకటి విశేషం. విష్ణు సహస్రనామావళిని వీలైనంత వరకు కూడా చదవాలి. ఈ ఎపిసోడ్లోనే నేను మీకు తెలియజేస్తున్నా. విష్ణు సహస్రనామము అనేటువంటిది ఒక 11 సార్లు చదవడం ఈరోజు విశేషం నాన్న. ఈరోజు చదవడం విశేషం. 11 సార్లు చదవండి. ఒకసారి విష్ణు సహస్రనామం చదవండి, ఒకటి స్వామివారికి మెడలో దండ వేయండి. అలాగే తర్వాత ఒక రకం పండు నైవేద్యం పెట్టండి. రెండవసారి మళ్ళీ విష్ణు సహస్రనామావళి చదవడం, రెండవది మరొక రకం పూలదండ సమర్పించటం, మరొక రకం పండు నైవేద్యం పెట్టడం. ఈ విధంగా
11 సార్లు విష్ణు సహస్రనామాలు చదివి 11 రకాల పూలదండలు అనేటువంటి సమర్పించటం, 11 రకాల పళ్ళు అనేటువంటివి కూడా నైవేద్యం పెట్టడం, 11 రకాల పూలదండలు అనేవి స్వామివారి మెడలో వేయటము, అలాగే 11 రకాల పండ్లు అనేటువంటివి నైవేద్యం పెట్టి చక్కగా, అంటే ఒక్కొక్క విష్ణు సహస్రనామాలకి ఒక రకం పండు, ఆ విధంగా 11 సార్లు 11 రకాల పళ్ళు కంప్లీట్ అయిన తర్వాత హారతి ఇవ్వటం. కొద్దిమంది ఒకసారి ఒక పూలదండ వేయటం, ఒకసారి విష్ణు సహస్రనామాలు చదవటం, ఒక రకం పండు నైవేద్యం పెట్టడం, తర్వాత కూడా హారతి ఇవ్వటం అనేటువంటిది కూడా విశేషం. 11 సార్లు ఆ విధంగా ఇవ్వటము. ఆ 11 రకాల పళ్ళని కూడా తర్వాత చక్కగా కట్ చేసి అది ప్రసాదంగా అందరికీ కూడా వితరణ చేయటం చాలా చాలా మంచిది. అది ప్రసాదం పంచిపెట్టడం. ఈ విధంగా యథార్థంగా 11 ఏకాదశుల పాటు చేస్తుంటాము. 11 ఏకాదశుల పాటు చేస్తారు. సరే, అన్ని ఏకాదశుల పాటు కుదరకపోతే కనీసం ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి నాడు, వైకుంఠ ఏకాదశి నాడు ఈ ఒక్కరోజు ఆ విధంగా చేస్తే కూడా విశేషం నానా. ఒక్క కోరిక అనుకొని చేయండి, తప్పకుండా భగవదానుగ్రహం వల్ల ఒక్క 40 రోజుల్లోపుగా మీ కోరిక అనేటువంటిది తప్పనిసరిగా భగవదానుగ్రహం వల్ల నెరవేరుతుంది నానా. ఏది ఏమైనా నమ్మకం, విశ్వాసం. మీరు ఈ విధంగా చక్కగా చేయండి. అలా చేశారు అనంటే మాత్రం డెఫినెట్గా మీరు ఏ సంకల్పంతో అయితే చేశారో ఆ సంకల్పం అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది. అలాగే ఆ రోజు మొత్తము కూడా ఓం నమో నారాయణాయ, ఈ అష్టాక్షరి మహామంత్రం ఎక్కువసార్లు చేస్తూ ఉంటే కష్టాలన్నీ తీరిపోతాయి. కష్టాలన్నీ తీర్చేటువంటి మహామంత్రం ఇది. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు, అన్ని లక్షల సార్లు చేయడానికి ప్రయత్నం చేయండి నాన్న. అద్భుతమైన పరిహారం ఇది, ఏ సమస్యకైనా సరే. ఈ విధంగా ఒక్క కోరిక అనేది అనుకొని మీరు ఇది ఫాలో అవ్వండి, ఇది చేయండి. ఏకాదశి తిథి నాడు, ముక్కోటి ఏకాదశి తిథి నాడు చక్కగా అంటే ముందుగా 11 రకాల పూలదండలు, 11 రకాల పళ్ళు సిద్ధం చేసి పెట్టుకోవటం అంతే. సిద్ధం చేసి పెట్టుకొని హ్యాపీగా మీరు అందరూ కలిసి కూర్చొని చేయవచ్చు. ఇంకా మీరు ఎవరినైనా చుట్టుపక్కల వాళ్ళని పిలవచ్చు, కూర్చొని చేసి తర్వాత వాళ్ళకి ఆ ప్రసాద వితరణ అనేది చాలా చాలా మంచిది.